చిరంజీవి 150 సినిమా ఖైదీ నెంబర్ 150కి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేవలం నిర్మాతగా తన పేరు చూసుకోవడమే కాదు, చిరు సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ చరణ్ ప్రమేయం ఉంటుందట. ఆఖరికి ఈ సినిమాలో ఐటమ్ గర్ల్గా క్యాథరిన్ స్థానంలో లక్ష్మీరాయ్ని తీసుకురావడం వెనుక కూడా చరణ్ మాస్టర్ మైండ్ ఉందని సమాచారం. కేథరిన్ అయితే బాగుంటుందన్న వినాయక్ ఆలోచనకు ముందు చరణ్ అంగీకరించిన చివరి క్షణాల్లో కేథరిన్ని పక్కన పెట్టేశారట. కేథరిన్ డాన్స్ సరిగా చేదన్న సాకు చూపి ఆమెను తొలగించి లక్ష్మీరాయ్ని చివరి క్షణాల్లో దింపారని తెలుస్తోంది. చరణ్ అతి చొరవ, అటు వినాయక్కి నచ్చడం లేదని ఐటమ్ సాంగ్ విషయంలో వినాయక్ గుర్రుగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తున్న చిరు కుమార్తె సుస్మితకు కేథరిన్కి మధ్య కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, అది మనసులో పెట్టుకునే కేథరిన్ని తప్పించారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారం మొత్తం చరణ్ నడిపించాడని, సెట్లో చరణ్ మరో దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదివరకు చరణ్ సినిమా అనగానే చిరు ప్రమేయం ఉండేది. చిరు కూడా ఇలానే అన్ని విషయాల్లోనూ కలుగజేసుకునేవాడు. ఇప్పుడు ఆ సీన్ రివర్స్ అయిందన్నమాట. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా